అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తా ఉంది. మరి 7 నెలల్లో కూడా ఏదైతే ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ అనే హామీలు వాగ్దానం ఇచ్చిందో, ఆ సూపర్ సిక్స్ హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని వైఎస్ఆర్సీపీ ప్రధానమైన ఆరోపణ చేస్తా ఉంది. అయితే వీళ్ళ కళ్ళకి ఏం అడ్డం పెట్టుకున్నారో, లేదా వీళ్ళ కళ్ళకి ఏం అడ్డం పడుతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పటికే ఇస్తానన్న 4,000 రూపాయల పింఛన్ని ప్రమాణ స్వీకారం చేసిన మొదటి నెల నుంచే 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అలాగే దీపం పథకం, ఉచిత సిలిండర్ల పథకాన్ని మొన్న దీపావళి నుంచి స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపు ఉగాది నుంచి మొదలు పెడతామని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి మంత్రులంతా కూడా. అదేవిధంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఏదైతే విద్యా దీవెన గురించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారు, అమ్మఒడి ఇవ్వలేదు, విద్యా దీవెన ఇవ్వలేదు, విద్యార్థులను మోసం చేశారు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి రూపాయి కూడా ఇవ్వకుండా పేద ప్రజలను వంచిస్తున్నారని ఏదైతే చెప్తా ఉన్నారో దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటయ్యా నిర్ణయం అంటే, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే ఆల్రెడీ సగం పైగా అయిపోయింది, ఇంకొక 2-3 నెలల్లో అకాడమిక్ ఇయర్ ముగియనుంది. సో ఇలాంటి సమయంలో విద్యా దీవెన ఇవ్వలేదు కాబట్టి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి విద్యా దీవెన ఎవరికైతే ఇస్తామని ఉందో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి ఇస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీంతో వైసీపీ నోటికి ప్రస్తుతానికి తాళం పడినట్టే అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీ కాబట్టి, లేదంటే ప్రజల్ని అబద్ధాలతో నమ్మించి వంచాలనే పార్టీ కాబట్టి వాళ్ళు ఏదో ఈ విధమైన ఆరోపణలు చేస్తారని చెప్పి మనం సరిపెట్టుకోవచ్చు. సో ఇక అసలు ఆ సంగతి పక్కన పెట్టారు పూర్తిగా. సో ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. మరి క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు వేటి మీద చర్చ జరిగిందో ఒకసారి మనం చూద్దాం. సో నాకైతే తెలిసినంత వరకు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఈ విద్యా దీవెనకు సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సాగుతుందని అయితే దీంట్లో తెలిసింది. అలాగే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ మొత్తం మీద ఒకసారి మనం చూస్తే, ఇక్కడ అమరావతిలో 2,733 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో నిర్ణయం తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్కు అంగీకారం తెలిపింది. సో ఇంకా ఇక్కడ అమరావతి ఉరుకుల పరుగులుగా అభివృద్ధి జరుగుతుంది. సో వీళ్ళు చెప్తున్నట్టు 28 నాటికి అమరావతిని ఒక అద్భుతమైన రాజధాని రూపంలోకి తీసుకురానున్నారు. సో అమరావతి మీద ఎంత ఫోకస్ చేశారనేది ఇక్కడ తేటతెల్లం అవుతా ఉంది. సో అలాగే ఇక పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఈరోజు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక తిరుమల వెంకటేశ్వర సన్నిధి తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 100 పడకలకు పెంచేందుకు, అదేవిధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం దొరికింది. అదేవిధంగా ఎస్ఐపిపి ఆమోదించిన 1,82,162 కోట్ల రూపాయల పెట్టుబడులకి ఈరోజు క్యాబినెట్లో ఆమోదం దొరికింది. అదేవిధంగా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే నంద్యాల, వైఎస్ఆర్ జిల్లా, కర్నూలు జిల్లా సంబంధించి ఏదైతే పవన సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాంతోపాటుగా చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటు చేయాలనే ఒక దీనికి స్థలం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఎక్కడ టేక్ ఓవర్ చేస్తే బాగుంటుంది అనే అంశం మీద కూడా ఇక్కడ చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా సో రేపు 8వ తేదీన, జనవరి 8వ తేదీన నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. వైజాగ్ సంబంధించి కొన్ని అంశాల్లో అక్కడ ఆయన శంకుస్థాపనలు కావచ్చు, జాతికి అంకితం లాంటి కాన్సెప్ట్లు పెట్టుకున్నారు. సో దానికి ఆయన వచ్చేదానికి ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అనే అంశం మీద సో దీంట్లో చర్చ జరిగినట్టు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనా ఈ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి క్యాబినెట్లో చర్చ వస్తుందా అన్న ప్రశ్నకి జవాబు దొరికేసినట్టే. సో ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఏదైతే సూపర్ సిక్స్లో హామీ ఇచ్చారో హామీ ప్రకారం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతన్నలకు సంబంధించి కూడా
ఈ క్యాబినెట్లో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారో కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి వాటి మీద కూడా త్వరలో మరొక కమిటీ మరొక భేటీ ఏర్పాటు చేసుకుని దాంట్లో ఫైనల్ చేస్తారనేది ఈ సమావేశంలో తెలుస్తోంది. ఏదేమైనా ఇదివరకట్లా క్యాబినెట్ మీటింగ్ జరిగితే సమోసాలు, చాయలు, బిస్కెట్లు తిని సరదాగా సొల్లు కబుర్లు చెప్పుకోను, లేదా అధినాయకుడు ఏది చెప్తే దానికి తలూపి వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే ఖచ్చితంగా క్యాబినెట్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరి అలాంటి పరిణామం నిజంగా చాలా గొప్ప పరిణామంగా మనం భావించాలి. ఏదైనా ఈ క్యాబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అమలు జరుగుతాయి అనేది ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ 6-7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం చాలా చేస్తూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు అనేది. సో దాన్ని బట్టైనా ప్రజలు ఒక విశ్వాసాన్ని కల్పించుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం. కాకపోతే ఏంటంటే కొంతవరకు వినిపిస్తూ ఉంది, ఈ పథకాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలవాటు చేసిన పథకాలు ఎవరికి అందట్లేదు, అందువల్లే ప్రభుత్వం మీద నెగిటివిటీ కనిపిస్తూ ఉంది అనేది అయితే కొంతమంది నుంచి వినిపిస్తున్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని కొట్టే ప్రభుత్వమే లేదు. ఈ పథకాల అంశంలో కూడా సరైన నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటూ నిజమైన లబ్ధిదారుడికి అందే విధంగా సరైన సమయంలో ఇవ్వగలిగితే మాత్రం ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఇక ముందు తీసుకోబోయే నిర్ణయాలు కావచ్చు, ఏవైనా సరే కూటమి పార్టీకి భవిష్యత్తులో మరొకసారి అధికారంలోకి రావడానికి దోహదపడతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటిని వచ్చే మంత్స్లో క్లియర్ కట్గా అమలు చేస్తారు అనేది అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో మరి ఈ వీడియో ఇక్కడ వరకు చూశారు అంటే ఈ వీడియోలో ఉన్న మ్యాటర్ మీకు ఎంతోమంది ఉపయోగపడింది అని అనుకుంటా ఉన్నా. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే విధంగా నన్ను ప్రోత్సహించడానికి నా ఛానల్ని, మన మై విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద ఉన్న కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని ఆశిస్తుంది. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి వీడియోస్ చేస్తే మీ వరకు చేరగలుగుతాను అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన కామెంట్ని తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు.